క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, ఒక ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, బఠానీ, కొత్తిమీరాకు, మెంతాకు. కాలీఫ్లవర్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మెంతాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం వెల్లుల్లిపాయలు. నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు దానిలో వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని నీళ్ళు వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక నూనె వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసుకొని పచ్చి బఠానీలు ఆ పోపులో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక చిన్న రోట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఆ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని పచ్చి బఠానీ మిశ్రమంలో వేసేయాలి. అది కొంచెం ఉడికాక మనం నీళ్ళు వార్చి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సగం ఉడికాక మూత తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించాలి. ఒక 5 minutes తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 minutes ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ కర్రీ తయారైపోయింది.